కుసుమహర నా యొక్క 59వ టాపిక్ నారద భక్తి దర్శనంలో ఏమిటంటే చితి చింతన. దాని గురించి మనం చర్చ చేద్దామండి. ఇక్కడ ఏమంటున్నారంటే నిశ్చింతుడవై నామం చేయమని చెప్పాడు హరనాథ ప్రభువు కూడా. అన్య విషయాలేవి చింతించకు, ఎన్ని రకాల అభిప్రాయాలు ఉండని, ఎవరెన్ని అయినా చేయని చెప్పని, నీవు సర్వదా సర్వభావంతో నిశ్చింతుడివై భగవంతుడిని భజన చేయి, అదే ఉచితం అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మనం నిశ్చింతగా నామం చేయాలంటే మనలో చింతలు ఉండకూడదు. కర్మ గురించి ప్రభు చాలా బాగా చెప్పాడు. మనం ఒప్పుకొని వచ్చాము, ప్రారంభం భోగ్యత్ నశ్యేత్, అనుభవించాల్సింది అది భగవంతుడి ప్రసాదంగా మనం భావించాలి. మౌనంగా మనం సహిస్తూ ప్రభు కోసం కృష్ణ అంటూ మనం అనుభవించినట్లయితే కొత్త కర్మ రాదు. కాబట్టి ఈ నిశ్చింత భావానికి ఇంకా కొన్ని ఏం చెప్పారంటే చింత చితితో సమానం అన్నారు. ఏమిటి? చింత చితి కంటే పెద్దది. ఎందుకంటే చితి ప్రాణహీనమైన శవాన్ని కాలుస్తుందట, చింత అయితేనేమో జీవించున్న వ్యక్తిని దహించి వేస్తుంది. కాబట్టి చూడండి, చింత చిత సమాఖ్యత, చింత చితితో సమానం అర్థం. చింత చితాతో అధిక అంటున్నాడు. చింత చితి కంటే పెద్దది. చింత దహతి నిర్జీవం, చింత ప్రాణహీనమైనదని కాలుస్తుంది. చింత జీవం హి దహ్యతి, అంటే జీవించు వారినే దహించి వేస్తుంది అంటున్నారు. కాబట్టి ఏమిటి? చింత అంటే చితి అంటే కట్టెల ప్రోగు ఏం చేస్తుంది? శవాన్ని మాత్రమే కాలుస్తుంది. కానీ చింత ఏం చేస్తుంది? బ్రతికున్న మనిషిని ప్రతి క్షణం గుర్తుకొచ్చినప్పుడు దహించేస్తుంది. చితి ఒక్కసారి దహిస్తుంది. చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఈ రెండిట్లో ఉన్నట్లయితే మనసు కూలిగిపోయింది అనుకోండి, ఏం నామం చేస్తాం మనం? కాబట్టి ఇంకా ఏం చెప్తారంటే విషయాలు అనే సర్పాలు అంటే ఏమిటి? ప్రతి క్షణం కాటు వేస్తాయి. విషసర్పం ఒకసారి కాటు వేస్తుంది, విషసర్పాలు ప్రతి క్షణం కాటు వేస్తాయి. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. కాబట్టి చింత ఈశ్వరుణ్ణి ధర్మకర్మలను వదిలేలా చేస్తుంది మరియు ఆరోగ్యాన్ని నష్టం చేస్తుంది. అందుకని నీవు రాత్రింబావులలో ఎప్పుడైనా కనీసం ఒక గంట సేపు అలా పెట్టుకో. నీ గదిలో కూర్చుని ఆ గదికి ఆవల విషయాలను ఆలోచించకూడదు, ఈ గదిలో విషయాన్ని ఆలోచించు. అంటే నువ్వు దేంట్లో కూర్చున్నావో వర్తమానంలో నీ ప్రభుని ఉంచు. గతంలోకి వెళ్ళొద్దు, భవిష్యత్తులోకి వెళ్ళొచ్చు. అట్లాగా నీవు ఒక గంట సేపు గురువు దైవం తప్ప అన్య విషయం ఆలోచించకు, చింతించకు. అట్లా ఈ విధంగా చింతను దేశకాల పదార్థాలు సీమితం చేయండి, హద్దులు ఏర్పరచంటున్నాడు. ఇప్పుడు ధనం ఉన్నది, తృప్తిపడు, ధనవంతుడు వాడే. కాబట్టి ధనం అనేది మురగబెట్టిన సారాయం అంటది అంటాడు. కాబట్టి అది ఎప్పుడైనా వదిలేదే. అట్లా భావంతో సీమితం హద్దులు ఏర్పరచు. అప్పుడు నీకు తెలుస్తుంది మనసులో ఎంత చింత ఉన్నదో. అయితే ఏమిటంటే ధన పిపాసికి ఇంకా ఏమీ కనపడదు. అందుకే మూఢజనేహి ధనాగమ తృష్ణ అంటున్నాడు. ఆశ ఉండొచ్చు, తప్పులేదు. అత్యాశ, దురాశ అవి తృష్ణాలు, అంటే ఎండమావులు వంటి నీళ్లు ఉన్నట్లుగానే భావిస్తాయి. అది మూఢత్వం. ఇక వాడు మారడన్నమాట. అంత తమ్మగుణానికి వెళ్ళకూడదు అంటున్నాడు. కాబట్టి మనసు ఆ మాట వినదండి, అదే వస్తున్నో లేదండి, సరే మనసు సంగతి వదిలేసాయి. ఈరోజు కేవలం భగవత్ చర్చ, బృందావన చర్చ గురించి మాట్లాడతామని, ఇతర విషయాలు ఏమి ఈరోజు చర్చించమని నిశ్చయం తీసుకో. ఆయన అంటారు 24 గంటలు ఆయుష్ ఇచ్చాను. గంటకు 1 నిమిషం ఇచ్చినా సరే 24 నిమిషాలు ప్రభువులు కేటాయించాలి కదా, అంత హీనము. కాబట్టి ఒక్కటి, నీ మనసును నువ్వు మాట్లాడాలయ్యా, అదే నీకు మిత్రుడు. అలా వదిలేసావనుకో స్వాధీనం తప్పి గుర్రం లేటో పారిపోతుంది. కాబట్టి నీవే దొంగ, నీవే పోలీసు, నువ్వే పట్టుకోవాలి నీ మనసుని. ఎవరు పట్టుకుంటారండి? ఇట్లాంటి తత్వచింతన చేస్తూ నియంత్రణ చేస్తూ అదుపులో చేసుకోవడం వల్ల చింత తొలగిపోతుంది అంటున్నారు. కాబట్టి చింత ఎలా ఉంటుందంటే కొందరు అంటుంటారు, మాకు ఎవరి వల్ల సేవ దొరుకుతుంది అనుకున్నాము, ఎవరినైతే మేము చాలా సేవించాము వారు ఇప్పుడు మాకు దూరం అయ్యారు, సేవ చేయడం లేదు. కొడుకులు నమ్మావు, స్నేహితులు నమ్మావు, అన్నదమ్ములు నమ్మావు, ఇప్పుడు వాళ్ళు సేవ చేయడం లేదంటున్నావు నీవు. అందుకే ఉన్నారు మేము చాలా వాళ్ళు నమ్ముకున్నావు. ఎవరి మీద ఆధారపడాలి? కృష్ణ మీద ఆధారపడాలి, శాశ్వతం మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడి తగినవారు కూడా క్లియర్గా చెప్పాడు. కాబట్టి నువ్వు అసలే ఆశను ఎందుకు పెట్టుకున్నావు? నీ పట్ల కృతజ్ఞతలై నిన్ను సేవించాల ఎందుకు అనుకుంటున్నావు? అది వారి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. నీ సుఖాన్ని ఇతర చేతులు ఎందుకు పెడతావు? మరి భగవంతుడి మీద ఎందుకు ఆశలు పెట్టుకోవు? శాశ్వతుడు కదా. ఈ విషయమే 3లో 2లో 76లో కూడా ప్రభు భలే చెప్తాడండి. ఎంత బాగా చెప్పండి చూడండి.
భౌతిక శరీరం క్షీణించేందుకు చివికిపోయేందుకు మూల కారణం ఆవేదన. ఆవేదన వల్ల ఏమవుతుంది? బీపీ, షుగర్, స్ట్రెస్, ఒత్తిడి వల్ల అనేక దానికి గురవుతాం. లాభం ఏమిటి? కాబట్టి మన సత్సంగం చేస్తే నిస్సంగం వస్తుంది. నిస్సంగం వల్లే కొన్ని విషయాలు దూరంగా ఉంచగలుగుతాం. సతాం సంగ, సత్యంతో జీవించాలంటున్నారు వారు. కాబట్టి చూడండి, పార్థమైన ఆలోచనలు అంటే చింత శరీరాన్ని ఎలా జీర్ణింపచేస్తాయో, కృష్ణుని గురించిన ఆలోచనలు అంటే చింతన అదేవిధంగా శరీరాన్ని, మనసును మాత్రమే ఆత్మను కూడా వికసింపచేస్తాయి అంటున్నాడు ఇక్కడ. అంటే మనోవికాసం అని. చూడు, చింత నా ఒక్కటే ఎంత తేడా ఉంది. కాబట్టి చూడండి, పూత అంటే విషయం. పూత అంటే విషయం లేకుండా చేశాడు, విషయాన్ని హరించాడు లార్డ్, ఇచ్చి మోక్షం ఇచ్చాడా లేదా. కాబట్టి నిజానికి రెండింటి పేరు ఆలోచనయే. అంటే ఏమిటి? చింత ఆలోచన, చింతన ఆలోచనయే. చూడండి, జాగ్రత్త వినండి. కాబట్టి రెండింటి పేరు ఆలోచనయే, చింతనయే. గుణంలో, ప్రభావంలో చాలా తేడా ఉందట. ఏది? చింతనలో ఎలాంటి చాలా విరుద్ధంగా ఉంటుంది ఫలితం కూడా. చింతన అంటే ఆలోచన ఒకటైనా అనుపాన భేదం వల్ల వేరువేరు ఫలితాలు ఉంటాయి. అంటే ఏమిటి? మీకు ఉదాహరణకి మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఇద్దరు మా ఇంటికి వచ్చారు, ఇద్దరికి మంచిలు ఇచ్చాను. ఒక ఆయన తాగాడు, ఒక ఆయన ఊసి పారేశాడు. కానీ ఏంటంటే రెండు నీళ్ళనే ఉన్నాయి. ఒకళ్ళు ఉప్పు కలిపాను, ఒకళ్ళకి పంతాలు కలిపాను. చూడండి, కాబట్టి అనుపాన భేదం వల్ల ఫలితాలు ఉన్నాయా లేదా? ఒకళ్ళు తాగాడు, ఊసేశారు. అందువలన చింతన. కాబట్టి ఏం కలపాలి చూడండి. సుఖంగా ఉండదలిస్తే రేయింబావులు కృష్ణ గురించి చింతన చేయడం మంచి కర్తవ్యం కాదని అడుగుతున్నాడు. నిత్యానందుని గురించి చింతనయే నిత్యానంద మూల కారణం. మనం భ్రమకు లోనైనవి అంటే ఏదో ఇన్నాళ్ళు నేను ఇన్ని లక్షలు ఇచ్చాను, కొడుకుల్ని చూశాను, కొడుకు కూతురుని చూశాను, స్నేహితులను చూశాను, ఎన్నో సత్రాలు కట్టించాను, అయినా మనకేమీ ఎవరు చూడటం లేదే, ఇది భ్రమ అంటాడు. భ్రమకులోనే మనం నిత్యానంద గురించి ఎందుకు ఆలోచించాం అని చెప్పలేకపోతున్నానయ్యా. ఎంత ప్రయత్నం చేసి నాకు అర్థం కాలేదు అంటున్నాడు. మనకి చెప్పడానికి అంటున్నాడు. చేతిలో ఉన్నది విషసర్పమే అయినా అంటే సంసార సర్పమని, దాని శిరోరత్నం మీద ఆశ, ఇంకా ఏదో చేద్దామని, దానికి విషం ఉన్నదనే అంశాన్ని విశ్వసించకుండా ఆ సర్పాన్ని వదిలిపెట్టేందుకు ఇష్టపడము. అందువలననే దాని కాటు యొక్క మంటలలో పడి మాడిపోతున్నాం. చూసారా? అనేక దెబ్బలు తింటున్నాం, అనేక జన్మలు ఎత్తుతున్నాం, ఈ సంసార చక్రం పడిపోతున్నాం. భవరోగం ఇది, పుట్టడం చావడం, ఏం మంటలు మాడిపోతున్నాం. మరి అందుకే ఏమంటున్నాడు? కృష్ణ పాదములపై పరిపూర్ణ విశ్వాసం ఉంచితే ఎప్పటికైనా మనకు కష్టం వస్తుందా అంటే, కృష్ణుని అనుమతి తీసుకుని కష్టాలు వస్తాయి. ఆయనే రక్షకుడు, ఆయనే భక్షకుడు అంటున్నాడు. అందుకే సంసార సర్పదష్టానాం శ్రీ కుసుమహర పాదాబ్జ స్మరణం పరమౌషధం, దివ్యౌషధం అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి చింత ఎలా ఉంటుందో తెలిసిందే ఎప్పటికైనా. కాబట్టి నీవు అసలే ఆశ పెట్టుకుంటున్నావు. ఇంక ఇప్పటికైనా ఎవరు రక్షకుడు, ఎవరు శాశ్వతం, నీ మనసు గమనించాలా. నీ మనసుకు సత్యం రోజు బోధించాలా. ఆ దొంగను పట్టుకొని నీకు మంచి మిత్రుడు అవుతాడు. నీ మనసుతో నువ్వు మాట్లాడుకోలేదనుకో, మంచి మిత్రుడిని కోల్పోతావు. కాబట్టి ఎవరైతే మనసుకి సత్సంగాన్ని రోజు బోధించి అప్పుడు మంచి మిత్రుడిగా తయారు చేసుకుంటారో వాడు చక్కగా నడిపిస్తాడు. శిక్షణ ఏమైనా మనస్సు ఏమవుతుంది? నీకే శత్రువు అవుతుందన్నమాట. కాబట్టి సతాంసంగ, ఎప్పుడు సత్సంగం, ఆ సంఘంలో నీ మనసు కలవాలా. అది మనం వింటున్నాం, వచ్చేస్తాం అంటే దూరంగా పెడతాం, క్షేపం దొరిలిస్తున్నాం. పాలు నీళ్ళు కలిసిపోతే ఏమవుద్ది? ఏకమైపోతాయి. బయట 4 పనికిరాలు చిన్న రాళ్ళ ముక్కలు తీసుకురండి, బియ్య బస్తాలు వేస్తే ఏమవుతాయి? 4 వెళ్ళేటి పలుకుతుంది. అలాగే నీ మనస్సు ఆ సంగమం, సత్సంగంలో కలిసిపోవాలా. అప్పుడు నీకు ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది, నీకు మార్గం దొరుకుతుంది, భవనం చేయలేనటువంటి భావం కలుగుతుంది. అది కొంతమంది ఏం చేస్తారు? అయ్యో లోకులను నిందిస్తున్నారు అని చింతపడుతుంటారు. లోకులు నిందిస్తున్నారంటే అర్థం నువ్వు ఇంకా జీవించున్నావని. చనిపోయిన వారికి ఎక్కడైనా నిందిస్తారండి అంటే ఇవన్నీ జనులు తమకంటే ముందు ఉన్నవారిని తమకంటే గొప్ప నిందిస్తారు. నువ్వు వారి వెనక ఉన్నావు, నువ్వు వారి నుంచి ఎందుకు చింతిస్తావు? నిందించే మాటలపై ధ్యానం పెట్టాల్సిన అవసరం ఏముంది? వారి మట్టల్లో ఏదైనా సారం ఉంటే నువ్వు లోపాన్ని సరి చేసుకోవాలి. అందుకే అంటున్నాడు. బుద్ధుడు కూడా ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు చెప్పాను మీకు. ఏమన్నాడు బుద్ధుడు? ఒకసారి తన భిక్షుక చేసుకుంటానికి వెళ్ళినప్పుడు ఒక నిందించాడు. ఎర్రగా బుర్రగా ఉన్నావు, సిగ్గులేదు అడుక్కుంటున్నావు అన్నాడు. మళ్ళీ 2 రోజులు నిందించాడు. బుద్ధుడు మౌనంగా, నాయన నువ్వు ఏదైనా వస్తువు ఇస్తే నేను తీసుకోకపోతే ఏమవుతుందో అడిగితే నేను నా వద్దే ఉంటుందన్నాడు ఆ గృహస్థు. అలాగే నాయన
నీ యొక్క తిట్లను ఏమీ స్వీకరించలేదు, నీ దగ్గర ఉండిపోతాయి అంటున్నారు. చూడండి ఎంత బాగా చెప్పాడు. హర్నాథ్ కూడా మరుప్రయత్నాన్ని గురించి PH2 లెటర్ 48లో అద్భుతంగా చెప్పాడు. మరుప్రయత్నంగా అని నీవు పొందావా సంసారం జయించినట్లే అని అద్భుతంగా చెప్పాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ప్రియా అంటే అమ్మకు రాస్తూ, కుసుమమ్మకు రాస్తూ, ఈ సంసారంలోని కష్టాలను బాధలను మరిచిపోవడం ఒక పెద్ద అమూల్యరత్నం వంటిది. ఈ మరుపు నేర్చిన వారు సంసారాన్ని జయించిన వారు అవుతారు. ఒక పక్షాన మరుపుర ఎంతటి మహారత్నమో వేరొక పక్షాన జ్ఞప్తి కూడా అమూల్యది. ఎంత బాగా చెప్పండి ప్రభు. చూడండి కొత్త కొత్త పాయింట్లు అండి, అద్భుతం. ఏ గ్రంథాల్లోనూ ఇప్పటికి రాలా, అంటే వచ్చినాయి, దాన్ని ఏ విధంగా మార్చాడు చూడండి. అందువలన మరిచిపోవడం నేర్చుకో, జ్ఞాపకం ఉంచుకోవడం కూడా నేర్చుకో అని చెప్తున్నాను. ఏమిటి అర్థమవుతున్నదా? దేన్ని మర్చిపోవాలా, దేన్ని గుర్తుంచుకోవాలా అని ప్రశ్నింపదలుచుకున్నామని అనుకుంటున్నాను. అయితే చెప్తాను, ఏ పదాలు రాశాడు నా సొంతం లేదు. ఎవరైనా నిన్ను అవమానపరిచినా, తిట్టినా, కొట్టినా, దానివల్ల నీ మనసులో కలిగే నష్టాన్ని, కోపాన్ని మర్చిపోవాలి. కోపాన్ని మర్చిపోవాలి. అలాగే ఇక నీవు స్వయంగా ఎవరికైనా మనోక్లాసం కలిగిస్తే ఆ పని చిరకాలం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండు. అలా బాధపడు. ఎందుకంటే బాధపడితే ఇంకా మనం ఆ తప్పు చేయం కదా. ఈ రెండు ఇలా మర్చిపోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం కూడా అగాధ సముద్రం నుండి లభ్యమయ్యే రెండు మహారత్నాలు. అందుకే మునుగు అన్నాడు. నీ మనసు డెప్త్గా పో నామం చేసుకుంటూ. దీన్ని నేర్చిన వారు సర్వమును వర్చిపరచుకోగలరు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడు చూడండి. మరుపురత్నం మనం అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉన్నాడు. ఇక చింతలకు చితికి తేడా ఏముందండి మనం. కాబట్టి ఏది మర్చిపోవాలో ప్రభు క్లియర్గా చెప్పాడు కదా. ఇవి మహారత్నాలు అని చెప్తున్నాడు కదా. ఇలాంటి రత్నాలతో, ఆభరణాలతో అలంకరించుకుంటే హర్నాథ్ మనం వచ్చి తీసుకువెళ్తాడు. మనం రాగానే అలంకరించుకోకపోతే ఎలాగా? కాబట్టి చూడండి, ఇంకా సాధారణ సూత్రం కూడా ఒకటి చెప్తాను. ఎవరైతే మనసులో చింత కలుగుతుందో అప్పుడు మనం ఇలా విచారణ చేయాలి. నేను దేని గురించి చింతిస్తున్నాను? అంత మహత్వపూర్ణమైనదా? దానికోసం నా కాలాన్ని వదిలిపెట్టేసి, వృధా చేసి, భవచింతన కూడా వదిలిపెట్టడమా? చాలా మనం క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ ఎరుక కలిగి ఉండాలండి. అందుకంటున్నాడు, సంసారంలో చింతించే వాళ్ళట కాలంతో జూదం ఆడుతున్నారట. జూదం మిగిలేది ఏమిటి? మనకు పరుగు పోవడం నష్టం తప్ప. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, మనకు మోటార్ విరిగిపోయింది, అది పాడైపోయింది. మనం దాన్ని అల్లేసి చేసాం అనుకోండి, ఏం చింతవలసిన పని లేదు ఇక. అలాగే ఇదే విధంగా శరీరము భగవంతుని అర్పించు, బీమా చేయి, ఆయన హామీ ఇస్తాడు. జీవితం భక్తి రసంతో నిండిపోనివ్వాలి. ఇంత మాత్రం ధ్యానం ఉండాలండి మనకి. ఆయుష్ ఉంది, బ్రహ్మకు కూడా సమాప్తం అవుతుందండి. సంవత్సరంలో ఎవరు అమరు కాలేదు. పెద్ద వారి కోరికలు కూడా చాపూర్ణంగా మిగిలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక మనకి సమస్త అజ్ఞానం గణ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు పిలుపు వస్తుందో మనకి తెలియదు. అందుకే ఎప్పుడో వస్తుందో పిలుపు అంటున్నాడు. కానీ ఏ జీవితంలో ఏ కొన్ని నాలైనా హంచకాలపు గడియలైనా మనం మైమరిచి అతని ధ్యానం ఉంటాం, అతని అంకంలో ఉంటామా, అతని ఒళ్ళో ఉంటామా? ఎంత బాగా రాశారు, అద్భుతం. జీవితాంతం ఇదేనండి. మనకు ఏమి సాధించి ఒక్కసారి వెనక్కి తెలుసుకోండి, వెనకాల వచ్చేది ఏమిటి? ఏమైనా కొద్దిగా భవనామం చేసావా, ధనం కూడబెట్టావా? భవనామం చేయొచ్చు, అమ్ముకోవచ్చు, బరువు తగ్గించు, నాకు ఇచ్చే కోరుకుంటే అది నలిగిపోతుందండి. మన వెనకాల వచ్చేది ఏమిటి? 4 ఉంటాయి: పాపం, పుణ్యము, ఏమిటి, జ్ఞానము, అజ్ఞానం. నీ జ్ఞానం ఏమిటి? ప్రభుని ఎంతవరకు సేవించావు? మన వెనకాల వచ్చేది ఏమిటి? ఇవన్నీ కూడా చూసుకోవాలా. ఎప్పుడు కూడా టెస్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. ఒకసారి వెనక్కి తిరిగి చూడాలా, పడుకునే ముందు ఆలోచించాలా. నేనేం న్యాయం చేశాను, భగవంతునికి ఏం చేయగలిగాను, నా కోసం ఏం తెచ్చుకున్నాను. ఇలా ఆత్మపరీక్ష చేసుకుని నిద్రపోవాలండి. భవనం చేస్తూ నిద్రపోవాలండి. అది విధి విధానం అంటున్నారు.